హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మీకు 9th క్లాస్ సోషల్ చాప్టర్ 4 అట్మాస్ఫియర్ పార్ట్ 6 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దిస్ ఈస్ ద ఎండ్ పార్ట్ అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్ గురించి అండ్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి లేయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా విండ్స్ యొక్క ఇంపాక్ట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంటే విండ్స్ యొక్క బెనిఫిట్స్ కానీ అండ్ వాటి యొక్క కాజెస్ ఏ విధంగా ఉంటాయో అది కూడా తెలుసుకున్నాం. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ విండ్స్, ప్రెషరు, టెంపరేచర్ ఏ విధంగా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి వాటి గురించి చూసుకుంటున్నప్పుడు టెంపరేచర్, కండెన్సేషన్, హ్యూమిడిటీ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, హ్యూమిడిటీ అంటే ఏంటి అని చెప్పుకున్నాము. ఈ అట్మాస్ఫియర్లో అంటే ఎయిర్లో వాటర్ వేపర్ యొక్క అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్నే హ్యూమిడిటీ అంటామన్నమాట. ఓకే, అండ్ సమ్టైమ్స్ మనకు సమ్మర్లో స్వెట్ అంతా వచ్చింటుంది. సో స్వెట్ డ్రై అయితే మన బాడీ అంతా కూడా కూల్ అవుతుందన్నమాట. కాకపోతే హ్యూమిడిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో స్వెట్ అనేది తొందరగా ఎవాపరేట్ కాదు. ఎందుకంటే స్వెట్ ఎవాపరేట్ అవ్వాలి అంటే వాటర్ కంటెంట్ తక్కువ, అంటే వాటర్ వేపర్ కంటెంట్ ఎయిర్లో తక్కువగా ఉండాలి. ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందంటే ఎయిర్లో వాటర్ వేపర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు. సో స్వెట్ అనేది ఈ ఎవాపరేట్ అవ్వదన్నమాట. సో ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం. మన పెద్దవాళ్ళంతా ఈరోజంతా కూడా ఉక్కపోతగా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది అంటూ ఉంటారు. సో దాట్స్ వై ద రీజన్. అండ్ అదేవిధంగా మనం కండెన్సేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక బాటిల్ని తీసుకుందాం ఫ్రిడ్జ్లో నుంచి. ఆ ఫ్రిడ్జ్లో తీసినటువంటి వాటర్ బాటిల్లో నుంచి మనం ఇప్పుడు గ్లాస్లోకి వాటర్ పోసామనుకోండి. ఈ గ్లాస్లో వాటర్ పోసాక కూల్ వాటర్ ఉంటాయి ఇందులో. ఓకే, కూల్ వాటర్ ఉంటాయి. అండ్ కొద్దిసేపటి తర్వాత ఫ్యూ డ్రాప్స్ ఏర్పడతాయి అన్నమాట గ్లాస్ బయట, అవుట్ సైడ్ ద గ్లాస్. ఎందుకు ఇలా ఏర్పడతాయంటే యాక్చువల్గా మనం ఈ గ్లాస్లో పోసింది ఏం వాటర్? కూల్ వాటర్. అంటే చాలా చల్లగా ఉంటాయి, కూల్ ఉన్నట్టు. బయట ఎయిర్ హాట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే హాట్ ఎయిర్ ఈ కూల్ గ్లాస్కి కాంటాక్ట్లోకి వస్తుందో ఎయిర్లో ఏముంటుంది? వాటర్ వేపర్ ఉంటుంది. సో గ్యాస్ ఫామ్లో వాటర్ వేపర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హాట్గా ఉన్నటువంటి ఎయిర్ కూల్ గ్లాస్ని కాంటాక్ట్ అవుతుందో సో ఆటోమేటిక్గా కండెన్స్ అవుతుంది అనమాట. కండెన్స్ అవ్వడం వల్ల అలా డ్రాప్లెట్స్ అన్నీ కూడా గ్లాస్ చుట్టూ ఫామ్ అవుతాయి. ఓకే, then now continuation video, forms of precipitation. Rainfall is the most common form of precipitation. When condensation takes place at temperature below freezing point, water vapor condenses directly into ice crystals. These may fall down on the earth as powdery moss or flakes of snow. This form of precipitation is called snowfall. Snowfall is quite common in middle and high altitudes and mountain regions. ఓకే, సో మన ప్రాంతంలో మనం ఎక్కువ అబ్జర్వ్ చేసినట్టయితే మనకంతా కూడా వర్షం అనమాట. ప్రిసిపిటేషన్ రూపంలో వచ్చేదంతా కూడా వర్షం అని చెప్పొచ్చు. కాకపోతే ఈ పోలార్ రీజన్స్లో కానీ లేకుంటే హై ఆల్టిట్యూడ్స్లో అండ్ మౌంటైన్ రీజన్స్లో మనకు స్నో పడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఫ్రీజింగ్ పాయింట్ కన్నా తక్కువగా ఉండిపోతుందో అక్కడ కండెన్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే వాటర్ వేపర్ డైరెక్ట్గా ఐస్గా కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు వర్షం ఏ విధంగా వస్తుంది అంటే ఎవాపరేషన్, కండెన్సేషన్ నుంచి ప్రిసిపిటేషన్ రూపంలో మనకు వర్షం వస్తుందని చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ టెంపరేచర్ ఎప్పుడైతే ఫ్రీజింగ్ పాయింట్కి పడిపోతుందో కండెన్సేషన్ అనేది జరుగుతుందనమాట. అంటే ఈ డైరెక్ట్గా ఐస్ రూపంలోకి ఐస్ క్రిస్టల్స్ రూపంలోకి మారిపోతుంది. అంటే వాటర్ వేపర్ డైరెక్ట్గా ఐస్ క్రిస్టల్ రూపంలోకి మారుతుందన్నమాట. వాటర్గా మారకుండా ఆ తర్వాత వాటర్ నుంచి యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, ఈ వాటర్ వేపర్ నుంచి లిక్విడ్గా మారుతుంది. అంటే గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్గా మారిన తర్వాత మనం ఫ్రీజ్ చేసామనుకోండి సాలిడ్గా మారుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్లో అంటే ఎప్పుడైతే
టెంపరేచర్ ఫ్రీజింగ్ పాయింట్కి చేరుకుంటుందో ఆ ప్రాంతంలో కండెన్సేషన్ జరుగుతుందనమాట. అంటే డైరెక్ట్గా వాటర్ వేపర్ దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే ఐస్ క్రిస్టల్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ విధంగా మన భూమిపైకి ఈ ఐస్ క్రిస్టల్స్గా మారినటువంటిది ఏదైతే ప్రిసిపిటేషన్ ఉందో ఒక పౌడరీ ఫామ్ లాగా లేదంటే ఫ్లేక్స్ రూపంలో మనకు స్నో పడుతూ ఉంటుందన్నమాట. ఈ ఫామ్ ఆఫ్ ప్రిసిపిటేషన్ని మనం స్నోఫాల్ అంటూ ఉంటాం. అంటే ఎక్కువగా హై ఆల్టిట్యూడ్స్లో, మౌంటైన్ రీజన్స్లో, పోలార్ రీజన్స్లో మనం ఈ స్నో రైన్ఫాల్ని చూస్తూ ఉంటాం. మన ఇండియాలో చాలా వరకు అయితే, అంటే ఈ సౌత్ ఇండియా ఇక్కడంతా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు వర్షం పడుతుందన్నమాట. అంటే లిక్విడ్ రూపంలో వాటర్ అనేది పడుతూ ఉంటుంది. కాకపోతే మన ఏపీలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే, మన ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేసినట్టయితే విశాఖపట్నం జిల్లా దగ్గర లంబసింగి అనేటువంటి ఒక గ్రామం ఉందన్నమాట. అంటే అది కాశ్మీర్ ఆఫ్ ఏపీ అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ వింటర్లో వచ్చేసి కొన్నిసార్లు సింగిల్ డిజిట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుందన్నమాట. యాక్చువల్గా మనకు వింటర్లో మినిమం వస్తే ఒక 28, 25 అలా రావచ్చు. కాకపోతే ఈ లంబసింగి మన ఏపీలో ఉన్నటువంటి విశాఖపట్నం డిస్టిక్లో ఈ లంబసింగి అనేటువంటి ప్రాంతం ఉందన్నమాట. ఇక్కడ కేవలం సింగిల్ డిజిట్ టెంపరేచర్ మాత్రమే రికార్డ్ అవుతుంది. అంటే అంత కూల్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎలా అయితే జమ్మూ కాశ్మీర్ ఉంటుందో అదేవిధంగా. అంటే ఇక్కడ కాశ్మీర్ ఆఫ్ ఏపీ అని కూడా అంటారు. అండ్ దెన్ okay, this is the continuation. When rain falls through a cold layer of air near the earth's surface, raindrops got frozen into ice and fall down. This form of precipitation is called sleet. ఓకే, సో ఎప్పుడైతే కోల్డ్ లేయర్ ఆఫ్ ఎయిర్ ద్వారా రెయిన్ఫాల్ పడుతూ ఉంటుందో అర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్నప్పుడు కోల్డ్ ఎయిర్ ద్వారా రెయిన్ఫాల్ ఎప్పుడైతే పడుతుందో ఆ రెయిన్ డ్రాప్స్ అనేవి ఐస్గా కన్వర్ట్ అవుతాయి అనమాట. అంటే ఐస్గా మారుతాయి, ఐస్గా ఫ్రోజన్ అయ్యి మన కిందకు పడుతూ ఉంటాయి. సో వీటినే మనం స్లీట్ అంటాం. అంటే ఇటువంటి వర్షాన్ని మనం స్లీట్ అంటాం అన్నమాట. Sorry, one second. When there are strong vertical currents in the atmosphere, condensation takes place at high altitudes at low temperature. Ice crystals grow in size gradually but do not fall owing to ascending currents. Eventually, the ice crystals grow to large size of few centimeters in diameter and fall down as solid masses. This form of precipitation is called hailstone. Hailstone cause damage to crops and buildings. ఓకే, సో కొన్నిసార్లు అట్మాస్ఫియర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రాంగ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే హై ఆల్టిట్యూడ్స్ వద్ద టెంపరేచర్ లోగా ఉంటుందన్నమాట. అంటే అర్త్ సర్ఫేస్కి పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా హై ఆల్టిట్యూడ్స్ వద్ద లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కండెన్సేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఐస్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాడ్యువల్గా అయితే సమ్వాట్ సైజ్లో ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడైతే భూమి మీదకి పడుతూ ఉంటాయో ఎప్పుడైతే భూమి మీదకి పడుతూ ఉంటాయో ఈ అసెండింగ్ కరెంట్స్కు ఓన్ అవుతాయని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ ఐస్ క్రిస్టల్స్ అనేవి వీటి యొక్క సైజు సెంటీమీటర్స్ డయామీటర్ రూపంలో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంక్రీజ్ అయ్యి అవి సాలిడ్ మాసెస్ కలిగి మన భూమి మీద పడుతూ ఉంటాయి, జస్ట్ లైక్ ఐస్ క్రిస్టల్స్ మాదిరిగా అనమాట. సో ఇటువంటి ప్రిసిపిటేషన్ని మనం హెయిల్ స్టోన్ అంటూ ఉంటాం. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే హై ఆల్టిట్యూడ్స్ వద్ద లో టెంపరేచర్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ స్ట్రాంగ్ వర్టికల్ కరెంట్స్ ఏర్పడినప్పుడు కండెన్సేషన్ అనేది జరుగుతుంది. అంటే ఐస్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రాడ్యువల్గా అర్త్ మీదకి పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా పడినప్పుడు యాక్చువల్గా వాటి యొక్క సైజ్ వేరియేషన్ అనేది జరుగుతుంది. అంటే వీటి యొక్క సైజు పెరుగుతాయి అన్నమాట. సో పెరిగి మన యొక్క అర్త్ సర్ఫేస్ మీద పడడం జరుగుతుంది. వీటిని మనం హెయిల్ స్టోన్స్ అంటుంటాం, వడగళ్ళు అంటూ ఉంటాం. ఓకే, అండ్ కాకపోతే ఇవి పంటలకు నష్టం అన్నమాట.
సమ్వాట్ రీజన్స్ కూడా ఉన్నాయి. దెన్ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్. సో ఇప్పుడు రెయిన్ఫాల్ యొక్క టైప్స్ చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఒరిజిన్ రైన్ఫాల్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ టైప్స్. ఓకే, సో రెయిన్ఫాల్లో మనం 3 టైప్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి కన్వెన్షనల్ రెయిన్ఫాల్, సెకండ్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, థర్డ్ సైక్లోనిక్ రెయిన్ఫాల్. ముందుగా మనం కన్వెన్షనల్ రెయిన్ఫాల్ గురించి చూద్దాం. This type of rainfall occurs when moist air over the heated ground becomes warmer than the surrounding air and is forced to rise, expand, cool and yield some of its moisture. Conventional rainfall is common in low latitudes and on summer days in interior part of the continents and usually come in the form of short heavy showers just after the hottest part of the day, sometimes accompanied by thunder and lightning. ఓకే, కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనగానే మనకు సమ్మర్లో వచ్చేటువంటి అప్పుడప్పుడు వచ్చేటువంటి రెయిన్ఫాల్ అని చెప్పొచ్చు. అంటే నార్మల్గా మనం సమ్మర్లో చూస్తూ ఉంటాం, అట్లీస్ట్ సమ్మర్లో 2 to 3 టైమ్స్ అయినా మనకు వర్షం పడుతూ ఉంటుంది. అంటే హాట్ డేస్, డేలో ఎక్కువగా చాలా హాట్ ఉందనుకోండి, ఆ హాట్ ఉన్నటువంటి ఆ రోజు ఏదైతే ఉంటుందో దానికి మరుసటి రోజు లేదా వర్షం పడవచ్చు అనమాట. అండ్ ఇటువంటి రెయిన్ఫాల్ మనం ఎప్పుడు చూస్తాము అంటే యాక్చువల్గా సరౌండింగ్ ఎయిర్ కన్నా ఈ గ్రౌండ్ ఎప్పుడైతే హీట్ అవుతూ ఉంటుందో, ఓకే, సో మాయిశ్చర్ ఎయిర్ అనేది ఉంటుంది కదా, మాయిశ్చర్ ఉంటుంది కదా. సో ఈ మాయిశ్చర్ ఎప్పుడైతే చాలా హీట్ అవుతుందో, అంటే చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఎయిర్ కన్నా మాయిశ్చర్ ఎప్పుడైతే గ్రౌండ్ దగ్గర అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎయిర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆటోమేటిక్గా ఎయిర్ ఏమవుతుంది, హీట్ అయ్యింది అంటే రైజ్ అవుతుంది అనమాట. సో రైజ్ అయ్యి ఎక్స్పాండ్ అయినప్పుడు కూల్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కూల్ అవ్వగానే దాని యొక్క మాయిశ్చర్ అనేది హీల్డ్ అవుతుంది అనమాట. అంటే నార్మల్గా మనం సమ్మర్ డేస్లో అబ్జర్వ్ చేసినట్టయితే లో లాటిట్యూడ్స్ వద్ద ఇటువంటి కన్వెన్షనల్ రెయిన్ఫాల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సమ్మర్లో హాట్ డే చాలా ఉంటుంది. సో సమ్టైమ్స్ చెప్తూ ఉంటారు రెయిన్ఫాల్ పడవచ్చు అని చెప్పి. సో అటువంటి రోజున లైట్గా మనకు వర్షం పడుతూ ఉంటుందన్నమాట. అండ్ కొన్నిసార్లు థండర్స్, లైటనింగ్స్ కూడా ఉంటాయి. Figure 4.6 conventional rainfall. You can check through your textbook. Next, orographic rainfall. Orographic rainfall is also sometimes called orogenic rainfall. We get this term from the Greek oros, meaning mountain. This occurs when moist wind is forced to rise over mountain or other elevation in its path. Thus, the windward sides of many mountain ranges receive heavy precipitation, whereas the leeward sides along which the air moves down receives less rainfall. Such situation occurs widely along the western coast of India. ఓకే, సో ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇక్కడ ఈ ఒరోజెనిక్ రెయిన్ఫాల్ అని కూడా అంటారు దీన్ని. ఒరోస్ అంటే మౌంటైన్స్ అని అర్థం అన్నమాట. గ్రీక్ వర్డ్లో ఒరోస్ అంటే మౌంటైన్ అని అర్థం. ఈ ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ని ఒరోజెనిక్ రెయిన్ఫాల్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఈ ఎప్పుడైతే మాయిస్ట్ విండ్ అనేది మౌంటైన్ గుండా ఫోర్స్గా రైజ్ అవుతూ ఉంటుందో, లేదా మౌంటైన్స్ కానీ ఇతర ఎలివేషన్ పార్ట్ వైపుకు మాయిస్ట్ విండ్ ఎప్పుడైతే ఫోర్స్గా మూవ్ అవుతూ ఉంటుందో, సో అటువంటి చోట మనకు ఈ ప్రిసిపిటేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇటువంటి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది పడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ లీవర్డ్ సైడ్స్, ఓకే, సో లీవర్డ్ సైడ్స్కు ఎయిర్ అనేది స్లోగా డౌన్ అవుతూ ఉంటుంది అనమాట, స్లో డౌన్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ప్రాంతంలో చాలా తక్కువ వర్షం పడుతూ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ మౌంటైన్ రేంజెస్ వద్ద అండ్ ఎలివేషన్ పార్ట్ వద్ద హెవీ రైన్ఫాల్ అనేది పడుతూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ని మనం ఎక్కువగా ఈ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే లైక్ ముంబై, ఈ కర్ణాటక, నెక్స్ట్ కేరళ, ఈ వెస్ట్ కోస్ట్ ఇండియా వైపున మనం ఇటువంటి రెయిన్ఫాల్స్ చూడొచ్చు అనమాట. The moisture from the Arabian Sea is forced by the western Ghats to rise up, resulting in expansion, cooling and rainfall. On the other side of the western Ghats, descending wind is devoid of moisture and hence does not give the rain in the central part of Deccan Plateau. Hence this region is dry and is known as the rain shadow region. So actually వెస్టర్న్
కోస్ట్ సైడ్ మనకు ఇటువంటి ఓరోజనిక్ రెయిన్ఫాల్స్ పడుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా ఇక్కడ వెస్టర్న్ పార్ట్ అనగానే మనకు అరేబియన్ సీ గుర్తుకొస్తుంది. యాక్చువల్గా ఈ అరేబియన్ సీ నుంచి వచ్చేటువంటి మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఇది ఈ ఈస్టర్న్ ఘాట్స్ ద్వారా ఫోర్స్గా ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల, మాయిశ్చర్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఆ తర్వాత కూల్ అయ్యి మనకు రెయిన్ఫాల్ అనేది పడుతుందన్నమాట. సో సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే, సో దిస్ ఈస్ ద సౌత్ ఇండియా, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. సో ఈ అరేబియన్ సీ నుంచి వచ్చేటువంటి మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఈ వెస్టర్న్ ఘాట్స్ వల్ల ఈ మాయిశ్చర్ అనేది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ఆ హీట్కి ఎక్స్పాండ్ అయ్యి కూల్ అయిన తర్వాత రెయిన్ఫాల్ పడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్ సైడ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాయిశ్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సెంట్రల్ డెక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉందో ఇక్కడ చాలా వరకు వర్షం పడదన్నమాట. అంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా డ్రైగా ఉంటుంది. అండ్ ఈ ప్రాంతాన్ని రెయిన్ షాడో రీజన్ అని కూడా అంటారు. ఓకే, సెంట్రల్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూని. డెక్కన్ ప్లాట్యూ ఎక్కడ ఉంటుంది? మన సౌత్ ఇండియాలోనే ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద గుజరాత్ అండ్ ఇవన్నీ కూడా మనకు ఈ ఈస్టర్న్ అండ్ కూడా వస్తాయి. సో దిస్ ఈస్ ద మాల్వా ప్లాట్యూ, సెంట్రల్ ప్లాట్యూ అంటారు. అండ్ దిస్ ఈస్ ద డెక్కన్ ప్లాట్యూ. సో ఫిగర్ 4.7 ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఏ విధంగా ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ పడుతుందో. Cyclonic rainfall. So next rainfall form ఏంటి? Cyclonic rainfall. This type of rainfall is associated with the passage of a cyclone or a depression. There are two types of cyclones, the tropical cyclones and the temperate cyclones. The term cyclone is derived from the Greek word cyclone meaning revolving. ఓకే, యాక్చువల్గా ఇక్కడ సైక్లోన్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. సో గ్రీక్ వర్డ్ అయినటువంటి కైక్లోన్ నుంచి తీసుకోవడం జరిగింది సైక్లోన్ అని. క్లిక్లోన్ అంటే ఇక్కడ రెవాల్వింగ్ అని అర్థం, అంటే తిరగడం. ఓకే, రెవాల్వింగ్ అని అర్థం. యాక్చువల్గా ఈ సైక్లోనిక్ రైన్ఫాల్లో మనం 2 టైప్స్ చూడొచ్చు. ఒకటి ట్రాపికల్ సైక్లోన్స్ అని, ఇంకోటి టెంపరేట్ సైక్లోన్స్ అని. ఓకే, అంటే ఇటువంటి రైన్ఫాల్ ఏ విధంగా ఉంటుందంటే ఒక సైక్లోన్ లేదా ఎయిర్లో డిప్రెషన్ ఏర్పడ్డం అన్నమాట. సో అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ వార్మ్ కోర్ వోర్టెక్స్ సర్క్యులేషన్ ఆఫ్ ట్రాపికల్ horizon with a small diameter often of approximately circular shape, minimum surface pressure with sustained maximum winds at least 33 meters per second. ఓకే, ఇక్కడ మనం ట్రోపికల్ సైక్లోన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ట్రోపికల్ సైక్లోన్స్ వచ్చేసి వార్మ్ కోర్ వోర్టెక్స్ సర్క్యులేషన్లో అంటే వార్మ్ కోర్ కలిగి ఉంటాయన్నమాట. అండ్ అంటే తక్కువ స్మాల్ డయామీటర్లో ఉన్నప్పటికీ కూడా కాకపోతే సర్కులర్ షేప్ కలిగి ఉంటాయి. మినిమం ప్రెషర్ వచ్చేసి 900 MB అనేది ఉంటుంది. అంటే ఇక్కడ విండ్స్ ఏ విధంగా ఉంటాయంటే మ్యాక్సిమంగా ఒక సెకండ్కి 33 meters విండ్స్ మూమెంట్ అనేది ఉంటుంది. దే ఆర్ డెవలప్డ్ ఆన్ ద వార్మ్ సీ ఏరియా సర్ఫేస్ 26 degrees to 27 degrees. సో ఇటువంటి సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పడుతూ ఉంటాయంటే ఈ సీ సర్ఫేస్ మీద ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా ఆ సీ సర్ఫేస్ ఏ విధంగా ఉండాలి? వార్మ్గా ఉండాలి, అంటే నియర్లీ 26 to 27 degrees సెంటిగ్రేడ్ కలిగి ఉండాలి. అండ్ మూవ్ టువర్డ్స్ ద ల్యాండ్. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు ల్యాండ్ వైపున ఇవి ప్రవహిస్తాయన్నమాట. The winds are lifted up by the moving of cyclones. The uplifted air gives heavy rainfall. Temperate cyclones occur when the cold, dry, denser air masses converge with warm, wet, lighter air masses. The warmer air, being lighter, is lifted up by the డెన్సర్ కోల్డ్ ఎయిర్ అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద రెయిన్ఫాల్. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ విండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సైక్లోన్స్ ద్వారా మూవ్ అవుతున్నటువంటి విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లిఫ్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఈ విధంగా లిఫ్ట్ అయినటువంటి ఎయిర్ హెవీ రెయిన్ఫాల్ని తీసుకురావడం జరుగుతుంది. అండ్ టెంపరేట్ సైక్లోన్స్. సో టెంపరేట్ సైక్లోన్స్ వచ్చేసి ఎప్పుడైతే ఎయిర్ అనేది కూల్గా అండ్ అదేవిధంగా డెన్సర్గా ఉంటుందో అంటే ఆటోమేటిక్గా ఎయిర్ మాస్ అనేది
వామ్తో కన్వర్జ్ అవుతుందన్నమాట. అంటే వామ్గా వెట్గా లైటర్ ఎయిర్ మాసెస్ కలిగి ఉంటుంది. సో ఈ వామ్ ఎయిర్ వచ్చేసి లైటర్గా ఉన్నప్పుడు కిందకి లిఫ్ట్ అవుతుంది కాబట్టి కోల్డ్ ఎయిర్ కలిగి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా రెయిన్ఫాల్ పడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెయిన్ఫాల్ అక్రాస్ ద గ్లోబ్. Between the latitudes 10 degrees and 30 degrees north and south of equator, due to the trade winds, rainfall is heavier on the eastern coasts and decrease towards the west. సో యాక్చువల్గా నార్త్లో 10 డిగ్రీస్ అండ్ సౌత్ అంటే ఈక్వెటర్కు నార్త్లో 10 డిగ్రీస్, ఈక్వెటర్కు సౌత్లో 30 డిగ్రీస్ లాటిట్యూడ్స్ మధ్య ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈ ట్రేడ్ విండ్స్ వల్ల రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. ఆల్రెడీ మనం ట్రేడ్ విండ్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఈ ట్రేడ్ విండ్స్ వల్ల ఈస్టర్న్ కోస్ట్స్లో మనకు ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. అంటే వెస్ట్లో కంపేర్ చేసుకుంటే ఈస్ట్లో ఎక్కువగా రెయిన్ఫాల్ పడుతుంది. బిట్వీన్ ద లాటిట్యూడ్స్ 40 degrees and 60 degrees north and south of equator, due to westerlies, the rainfall is heavy on the west coast and decreases towards the east. సో ఇక్కడ ఈక్వెటర్కు 40 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ ఈక్వెటర్కు 60 degrees సౌత్ లాటిట్యూడ్ మధ్యన ఈ వెస్టర్లీస్, ఓకే, ఎలా అయితే ట్రేడ్ విండ్స్ ఉంటాయో అలాగే వెస్టర్లీస్ అనేటువంటి విండ్స్ వల్ల వెస్ట్ కోస్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది, కాకపోతే ఈస్ట్లో పడవన్నమాట. అంటే జస్ట్ వైస్ వర్సా అని చెప్పొచ్చు. లో ప్రెషర్ ఏరియాస్ ఎస్పెషల్లీ అరౌండ్ ద ఈక్వెటర్ రిసీవ్ హై రెయిన్ఫాల్ దాన్ హై ప్రెషర్ ఏరియాస్. సో ఈ ఈక్వెటర్ చుట్టూ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ అర్త్ సర్ఫేస్ అంటే ఈక్వేటర్ చుట్టూ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ప్రెషర్ ఎలా ఉంటుంది, లో ఉంటుంది. అంటే లో ప్రెషర్ ఉన్నట్టయితే రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న జోక్ అనుకుంటారు, ఏమనుకుంటారు, రెయిన్ఫాల్ కామన్ అయిపోయింది, ఎయిర్ఫాల్. ఓకే, ఈ రెయిన్ఫాల్ ఎక్కువగా పడుతూ ఉంటుంది ఎక్కడ, లో ప్రెషర్ ఎక్కడైతే ఉంటే అక్కడ. కానీ హై ప్రెషర్ దగ్గర రెయిన్ఫాల్ ఎక్కువ పడదన్నమాట. ద రెయిన్ఫాల్ ఈజ్ మోర్ ఓవర్ ద ఓషియన్స్ దాన్ ఆన్ ద కాంటినెంట్. సో యాక్చువల్గా మనకు ల్యాండ్ మీద కంటే ఓషన్స్ మీద రెయిన్ఫాల్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఓషన్స్ మీద అంటే ఈ సర్ఫేస్ నుంచే కదా ఎవాపరేషన్ ప్రాసెస్ అంతా కూడా జరిగేది. సో ఆ విధంగా చాలా వరకు మనం కాంటినెంట్ మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఓషన్స్లో రెయిన్ఫాల్ అనేది ఎక్కువ పడుతూ ఉంటాయి. అండ్ ఈ లెసన్లో మనం చెప్పుకున్నటువంటి కీవర్డ్స్ ఏంటి, కన్వెన్షనల్ కరెంట్స్, కొరోలిసిస్ అండ్ నెక్స్ట్ ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్, కొరియోలిసిస్ ఎఫెక్ట్స్, రిలేటివ్ హ్యూమిడిటీ, లీవర్డ్ సైడ్ అండ్ ట్రోపికల్ సైక్లోన్స్. సో ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.